క్రిస్టియన్ లవ్ చేయొచ్చా, లవ్ మ్యారేజ్ చేసుకోవాలా లేదా అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలా అనే క్వశ్చన్స్ తో నా యొక్క కామెంట్ బాక్స్ మరియు డిఎం నిండిపోతున్నాయి. ఈ రోజైతే నేను వాటికి ఒక ఆన్సర్ చెప్పాలనుకుంటున్నా. అదేంటంటే, దేవుని యొక్క చిత్తం లేకుండా మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నా అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా ఏరా అయితే ఏంటి, పళ్ళు రాలగొట్టుకోవడానికి అన్నట్లుగా ఉంటుంది. ఈ రోజు నేను మీకు 2 సజెషన్స్ ఇవ్వబోతున్నా. నెంబర్ 1, ప్రే ఫర్ యువర్ పార్ట్నర్. మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి అబ్బాయి లేదా అమ్మాయి గురించి ప్రేయర్ చేయండి. దేవా, నా ఆలోచన ప్రకారంగా కాదు, నా చిత్త ప్రకారంగా కాదు, మీ చిత్త ప్రకారంగా జరిగించమని ప్రార్థించండి. దేవుడే మీకు సమాధానం చెప్తాడు. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, దేవా, నేను పలానా అబ్బాయిని లేదా పలానా అమ్మాయిని ప్రేమిస్తున్నాను, వారితో మాత్రమే నాకు వివాహం జరిగించండి అని ప్రార్థిస్తూ ఉంటారు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి, మనం ప్రేమించే వాటిని దేవుడు ఎన్నటికీ మన జీవితంలో నుండి తీసివేయడు కాబట్టి దేవుడు మనకి దాన్ని అనుగ్రహిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు యాకోబుని తీసుకున్నట్లయితే, తను అందమైన మనసారా ప్రేమించినటువంటి స్త్రీని పెళ్లి చేసుకున్నప్పటికీ తను స్వర్గాన్ని అనుభవించినట్లుగా ఎక్కడా చెప్పబడలేదు. పైగా నేను జీవించే సంవత్సరంలో కొద్దివిగాను దుఃఖ సహితంగాను ఉన్నవని యాకోబు ఈ వచనంలో చెప్తాడు. మీరు వెళ్ళి చూడండి. సో మీరు చేయవలసింది ఏమీ లేదు. నెంబర్ 2, మీ యొక్క జీవిత భాగస్వామిని మీరు సెలెక్ట్ చేసుకోకుండా ఆ అవకాశాన్ని దేవునికిచ్చి చూడండి. అడిగి ఊహించిన వాటికంటే అత్యధికంగా దయచేసే దేవుడు కదా మన దేవుడు. కొంచెం ఆలస్యం అవుతుంది, అయినప్పటికీ దేవుడు మనకి శ్రేష్టమైన దాన్ని మాత్రమే అనుగ్రహిస్తాడు. దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడతాడు ఎప్పుడైతే మీరు యథార్థంగా ఉంటారో. ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉంటే కామెంట్ చేయండి. అండ్ మన పేజ్కి ఫాలో చేయడం మర్చిపోకండి మరి.